కేంద్ర ప్రభుత్వం ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో ఈ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవి కూడా ఇంకా అఫీషియల్గా కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్టుకి సబ్మిట్ చేయాల్సినటువంటి రిపోర్ట్స్ ఇంకా కూడా పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. ఉమ్, పబ్లిక్ డొమైన్లోకి రానిటువంటి రిపోర్ట్ల గురించి కానివ్వండి, లేదంటే దీని యొక్క వ్యవహారం గురించి కానీ ఓపెన్ ప్లాట్ఫామ్ మీద పత్రికలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రాసేటువంటి ఊహాగానాలను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదని చెప్పాలి. ఉమ్, వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పమంటే ఇప్పుడు సురేందర్ నాయుడు గారు చెప్పినట్లు ఆయనకేమో శేఖర్ రెడ్డి గారు ఆరంభంలోనే క్లీన్ చిట్ ఇచ్చారు. ఉమ్, ఏమని శేఖర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే సురేందర్ నాయుడు గారు నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అబద్ధాలు చెప్పరు అని. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, సురేందర్ నాయుడు గారు ఏం చెప్తున్నారంటే అసలు 1 కేజీ నెయ్యి కూడా వాడలేదు, జరిగిందంతా కూడా ఫుల్లీ ట్యాంపరింగ్ మాత్రమే అని చెప్తున్నారు. ఉమ్. ఈ విషయంలో నేను శేఖర్ రెడ్డి గారితో పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. బ్రహ్మనాయుడు గారు, ఉమ్. టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటండి సంబంధం? అంటే సంబంధం ఏ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే టీటీడీ పాలక మండలిని చైర్మన్ని నియమిస్తుంది. చైర్మన్ నియమిస్తే చైర్మన్ తీసుకునే వ్యవహారాలన్నిటికి కూడా ప్రభుత్వం బద్దులై ఉంటారా? అదేంటి అట్లా అంటారు? అంటే చైర్మన్ ఇప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రభుత్వం పట్టించుకోదా? ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, మీరు జీడిపప్పు ఎవరి దగ్గర కొనాలి, కందిపప్పు ఎవరి దగ్గర కొనాలి, అన్నప్రసాద వితరణలో అన్నప్రసాదం కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలి అనేది నేరుగా ఉమ్, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శాసిస్తే కనీసం రెసిస్టెన్స్ కూడా ఉండదా? అంటే టీటీడీలో చైర్మన్ కానీ పాలక మండలి కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు నియమించినంత మాత్రాన అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అధికార గణం కూడా వాళ్ళకి జేజేలు పలుకుతారా? టీటీడీకి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, మీరు ఇది మర్చిపోవద్దు. ఉమ్, టీటీడీలో ఛానల్లో గతంలో పనిచేసిన పృథ్వీరాజ్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ అన్ని పార్టీల వ్యక్తులు ఉన్నారు ఈ టీటీడీలో. ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నన్ను ఎగదోసి ఇందులో చైర్మన్ గా పెట్టినప్పటికి కూడా అక్కడ శాశ్వతంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిపాలనా విధానాన్ని నేను మార్చలేక బలైపోయాను అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఈరోజు జనసేన పార్టీలో ఉన్నారు. ఉమ్, మనం అందరం మర్చిపోకూడదు. ఏ వ్యవస్థలో కూడా జగన్మోహన్ రెడ్డో లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి అధికార గణం మొత్తం కూడా వాళ్ళకి జేజేలు పలికేటువంటి పరిస్థితి కాదు. ఇది గుర్తెరగాలి. ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి. కొందరు అధికారులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంటారు, కొందరు అధికారులు తెలుగుదేశానికి తొత్తులుగా పనిచేసేటువంటి ఒక వ్యవహారం ఉంటుంది. ఇది వైఎస్ఆర్సీపీకి కూడా వర్తిస్తుంది. కాబట్టి నేను మొత్తం కెమికలే వాడితే అది జరిగే పనేనా బ్రహ్మనాయుడు గారు? ఉమ్. అంటే టీటీడీలో ప్రతి ట్యాంకర్ కానివ్వండి, మీరు తీసుకునేటువంటి అన్నప్రసాదంలోకి